నమస్కారం, అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు వాస్తు అంటే ఏంటి, వాస్తు ఎవరికి పనిచేస్తుంది, ఇల్లు కట్టుకోవడానికి ఏ దిక్కు ఉత్తమం, వాస్తు ప్రకారం ఇంటి ముందు ఎలాంటి వస్తువులు ఉండాలి, వాస్తు ప్రకారం ఇల్లు లేకపోతే ఎలాంటి నష్టాలు జరుగుతాయి, మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. మరి వారిని అడిగి మన వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. అయితే ఈ రోజు మనం వాస్తు ప్రకారంగా కనుక ఇల్లు కట్టుకోకపోతే అసలు ఎలాంటి నష్టాలు వచ్చే అవకాశం ఉంటుందండి? వాస్తు ప్రకారంగా మీరు అన్నది నిజమే, వాస్తవం. అయితే ఇంటి విషయానికి వచ్చేటప్పుడు వాస్తు ప్రకారంగా నిర్మాణం చేసుకోవడం అనేది వాళ్ళ యొక్క భవిష్యత్తుకి పునాది. మన అదృష్ట కార్యక్రమంలో వాస్తవంగా చెప్పాలంటే వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అది ఒక జాతకునికి జాతక ప్రకారంగా తన వ్యక్తిగతంగా పర్సనల్గా తన యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవడం, అంటే తన యొక్క భవిష్యత్తులో మహర్జాతకుడు అవుతాడా లేదా అన్నది. కానీ అది ఒక వ్యక్తికి వర్తిస్తుంది. కానీ వాస్తు ప్రకారంగా ఇంటికి సంబంధించి ఇంట్లో 10 మంది ఉన్నా, ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి కూడాను ఎంతమంది అయితే ఆ ఇంట్లో నివాసం ఉంటున్నారో, సంఖ్య ఉంటున్నారో, అంటే మనం ఓనర్సే కాకుండా రెంట్కు అద్దెకు వచ్చి ఉండేవాళ్ళు కానీ ఎవరికైనా సరే వాస్తు అన్నది ముఖ్యమైనది. ఆ ఇల్లు వాస్తు ప్రకారంగా చక్కగా నిర్మాణం చేసుకున్నట్టయితే ఇంటి యజమానులు చక్కగా అభివృద్ధి చెందుతారు. అలాగే ఆ ఇంట్లో ఎంతమంది అయితే వచ్చి అద్దెకు నివాసం ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా కలిసి వస్తుంది. కొందరు చెప్పుకుంటూ ఉంటారు, నేను ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత నాకు బాగా చక్కగా కలిసి వచ్చింది, నేను ఒట్టి చేతులతో ఈ ఇంట్లోకి వచ్చాను, నాకు ఆర్థిక పరంగా కలిసి రావడం, లేదంటే బాగా వ్యాపారం అభివృద్ధి చెందడం జరిగింది, ఈ ఇల్లు వాస్తు ప్రకారంగా బాగుంది, నాకు కలిసి వచ్చిందని చెప్పుకుంటూ ఉంటారు. అది ఆ ఇంటి యొక్క వాస్తు ప్రభావం అనేది చక్కగా అందంగా నిర్మాణం చేయడం వల్ల ఆ ఇంటికి స్థాన బలం ఏర్పడింది. కాబట్టి అందులో ఎవరైనా సరే, ఎంతమంది అయినా సరే వచ్చి ఉన్నట్టయితే వాళ్ళు ఒట్టి చేతులతో వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు సొంత ఇల్లు కొనుక్కునేటువంటి యోగం వాళ్ళకి కలుగుతుంది. అయితే వాళ్ళ జాతక సమస్యలు ఎలా ఉన్నా కూడా ఇంటి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్థాన ప్రభావం, స్థాన బలం, మన జాతక బలం బాగలేనప్పుడు స్థాన బలం అన్నా బాగున్నట్టయితే మనకు ఆ స్థానం వచ్చేసి తల్లి తండ్రిలాగా మనకు కష్టాలలో కూడాను సుఖంగా, సంతోషంగా, సమయానుకూలంగా మన జీవనం అనేది దినదినము అభివృద్ధి చెందుతూ వెళ్తుంది. అదే స్థాన బలం. దాన్ని మనము వాస్తు అని కూడా అంటాం. అయితే మరిన్ని వివరాలు మాట్లాడుకుందాం గురువు గారు. కాలర్ వెయిట్ చేస్తున్నారు మీకోసం. ధనలక్ష్మి గారు ఉన్నారు పిఠాపురం నుంచి. ధనలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ కావాలి. నా గురించే మేడం. ఓకే, ఇయర్ చెప్పండి అమ్మా. 1996 మేడం. 96 మంత్ జూలై 16 మేడం. జూలై 16. ఏ టైంకి పుట్టారు? జూలై 15 మేడం. 15. ఓకే. మార్నింగ్ 5 to 10 మధ్యలో అన్నారు మేడం, కరెక్ట్ టైమింగ్ తెలీదు. ఓకే, ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? 9 to 10. 9 to 10. నేను బట్టల షాప్ పెట్టుకున్నాను మేడం. కొత్తగా హౌస్ తీసుకున్నాం, 6 నెలలు అయింది. ఆగ్నేయంలో షాప్ వచ్చింది మేడం మాకు. ఓకేనమ్మా. హలో, ఏమీ బాగోట్లేదు. హలో, గురువు గారు మాట్లాడతారండి. నమస్తే గురువు గారు, చెప్పండి. దీర్ఘాయుష్మాన్ భవ. ఆగ్నేయమూల షాప్ వచ్చిందమ్మా? అవును సార్. బట్టల షాప్ పెట్టారా ఆగ్నేయమూల? అవునండి, బట్టల షాప్ అని స్టిచ్చింగ్ చేస్తానండి నేను. సరేనమ్మా, తెలియచేస్తాను. మీరు పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ ధాతృనామ సంవత్సరం అధిక ఆషాఢ మాసం అమ్మా. అంటే ఆ మాసం అధిక మాసం వచ్చింది. తర్వాత అమావాస్య, సోమవారము, పునర్వసు నక్షత్రం, అలాగే 1వ పాదం పునర్వసు నక్షత్రం, మిథున రాశిలో జన్మించారమ్మా. మీరు పుట్టినటువంటి సమయ ప్రకారంగా మీ జాతక రీత్యా చక్కగా జాతక దోషం అంటూ ఏమీ లేదు, బలమైనటువంటి నష్టాలు ఏమీ లేవమ్మా. అయినా కూడా కలిసి రాలేదు అంటే మీరు ఇందాక అన్నట్టుగా వాస్తు ప్రకారంగా
ఆగ్నేయంలో బట్టల షాపు ఉండడం అనేది అంత అనుకూలమైనది కాదమ్మా. ఎందుకంటే ఉత్తరం అలాగే ఉత్తర వాయువ్యం కానీ లేదంటే ఈశాన్యం కానీ ఈ వస్త్రాలనే అదే బట్టల షాప్ అనేది బాగా చక్కగా కలిసి వస్తుంది. ఆగ్నేయం ఉండడం వల్ల మీకు ఆర్థిక పరంగా ఒకటి, రెండోది మీ జాతక ప్రకారంగా ఆ ఫేస్ అన్నమాట. జాతక ప్రకారంగా కూడా పునర్వసు నక్షత్రము మిథున రాశి కాబట్టి మీకు ఏ వ్యాపారమైనా సరేనమ్మా ఉత్తర వాయువ్యంలో కానీ ఉత్తర ముఖం కానీ అలాగే ఉత్తర స్థానంలో కానీ లేదంటే ఈశాన్యంలో కానీ ఉండేటట్టుగా చూసుకోండి. ఎందుకంటే అది రెంటే కదా, వీలు చూసుకొని ఆ షాపును ఖాళీ చేసి ఇంకొక షాప్ ఏదైనా మీకు ఉత్తరంగా ఉండేది అలాగే ఉత్తర వాయువ్యంలో కానీ లేదంటే ఉత్తర ఈశాన్యంలో కానీ ఉండేటువంటి షాప్ చూసుకొని ఏర్పాటు చేసుకోండి. చక్కగా మళ్ళీ అభివృద్ధి చెందుతారమ్మా. శుభం. నెక్స్ట్ ఆషిక్ గారు ఉన్నారు నిర్మల్ నుంచి. ఆషిక్ గారు నమస్కారం గురుగారు. నమస్తే అండి. ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16 August 16/08/2001. ఫస్ట్ 2001 ఇయర్. అవును మేడం. ఆగస్ట్ మంత్ డేట్ 16. అవును మేడం. ఓకే, టైం చెప్పగలరా? టైం 12 గంటల 10 నిమిషాలు. సమయం ఎప్పుడు? మార్నింగ్. ఓకే, ఎన్ని గంటలకి? 12:10 నైట్. మార్నింగ్ అది మధ్య నైట్ మేడం. నైట్ 12:10. సరేనన్నా. హలో గురుగారు చెప్పండి నాన్న, ఏమిటి విశేషం? ఏ గురుగారు, కొంచెం నాది ఇక్కడ జాబ్ ఏమో దొరకలేదు ఇంకా. సరే, తెలియచేస్తాను. మీరు పుట్టింది శ్రీ ప్రజాపతి నామ సంవత్సరం శ్రావణ మాసంలో పుట్టారు. మీరు పుట్టినటువంటి తిథి వచ్చేసి అంటే గురువారం రాత్రి, సూర్యోదయం అవుతే శుక్రవారం అవుతుంది. అలాగే శుద్ధ సప్తమి గురువారం రాత్రి, సూర్యోదయం కాలేదు కాబట్టి గురువారం రాత్రి మాత్రం గురువారమే, సూర్యోదయం అవుతే శుక్రవారం అవుతుంది. అలాగే స్వాతి నక్షత్రం 2వ పాదం తులారాశి. మీరు పుట్టినటువంటి సమయ ప్రకారంగా కూడా వృషభ లగ్నంలో పుట్టారు. ఆ పుట్టిన సమయాన్ని బట్టి వాస్తవంగా చెప్పాలి అంటే ప్రతి దాంట్లోనూ కష్టే పలి. మీ జాతకరీత్యా వృత్తి స్థానంలో శని ఉండడం వల్ల కాస్త ప్రతి విషయాల్లో ఆటంకాలు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి వీలైనంత వరకు శనికి సంబంధించి ఏదైనా శాంతి చేయించుకోండి, లేదా వజ్రం కానీ మంత్రజపం చేయించి వజ్రం అనేది చెవు పోగు కానీ పెట్టుకోవడం కానీ చేయించండి. ఇలా చేస్తే చక్కగా మీకు మళ్ళీ కలిసి వస్తుంది. ఈ రెండిట్లో ఏదైనా చేయండి వీలైనంత వరకు. మీరు ప్రతి విషయాల్లో కూడా మళ్ళీ అభివృద్ధి చెందుతారన్న. శుభం. నెక్స్ట్ కాలర్ రజనీ గారు ఉన్నారు నెల్లూరు నుంచి. రజనీ గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలి మేడం. ఓకే, ఇయర్ చెప్పండి అమ్మా. 31/3. ఓకే, డేట్ 31, మంత్ 3 మార్చ్ 2002. 2002 ఉదయం 10 గంటలు, మార్నింగ్ 10 AM. ఓకే, 2002 మార్చి 31 సమయం మార్నింగ్ 10 AM. హలో. హలో, నమస్తే మేడం. బాగున్నారమ్మా? బాగున్నాం సార్. ఎక్కడి నుంచి? నెల్లూరు నుంచి చేస్తున్నారా? నెల్లూరు జిల్లా, మాది పల్లెటూరు సార్. పర్వాలేదులేమ్మా. మీరు మీ అబ్బాయి పుట్టింది శ్రీ వృషనామ సంవత్సరము పాల్గొన మాసంలో పుట్టారమ్మా. అబ్బాయి పుట్టినటువంటి తిథి వచ్చేసి బహుళ తదియ, అంటే ఆదివారం అయిపోయిన తర్వాత 4వ రోజు ఆదివారం అమ్మా. అవును సార్. తర్వాత తను పుట్టినటువంటి నక్షత్రం స్వాతి నక్షత్రం 4వ పాదం తులారాశిలో పుట్టాడమ్మా. జన్మనామం వచ్చేసి రేవంత్ జన్మనామము. తన పుట్టిన సమయ ప్రకారంగా తన జాతక ప్రకారంగా వచ్చేటప్పటికి విద్యాపరంగా కొద్దిగా కాస్త ఆటంకాలున్నాయి. మంచి తెలివితేటలు కలిగిన వాడే, మంచి టాలెంట్ పర్సనే. చదువులో ఏమన్నా ఆటంకాలు ఏర్పడ్డాయమ్మా? హలో, చెప్పమ్మా. ఆటంకాలు అయితే ఏం లేవు. మంచిది.
ఇప్పుడు జాబ్ లో చేరాడు. మంచిది, సంతోషం. కొంచెం ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు. పర్వాలేదమ్మా. అబ్బాయి మంచి టాలెంటెడ్ అన్నాను కదా, తన ప్రకారంగా విద్యా ఉద్యోగ విషయాల్లో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఉన్నాయి. అవి ఆటంకాలు జరగలేదు, అదృష్టవంతుడే. కానీ విద్యా ఉద్యోగాల్లో ఎంతవరకైనా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇంకా కూడా చదవచ్చు అబ్బాయి ఎంతవరకైనా. తన వివాహ విషయంలో మాత్రము మీరు అన్నట్టుగా ఆరోగ్య విషయాల్లో సంబంధించి కాస్త పూర్తిగా అంటే తన జాతకాన్ని అంతా కూడా క్షుణ్ణంగా తెలుసుకొని పరిశీలించుకొని దానికి తగినట్టుగా పరిష్కార మార్గం చేసుకోండి. చక్కగా ఆరోగ్యంగా బాగుంటాడు. భవిష్యత్తులో వివాహ విషయంలో కూడాను నష్టాలుండవు. లేదంటే ఈ అబ్బాయి జాతక ప్రకారంగా ప్రేమించి కూడా పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయమ్మా. అంటే మొత్తం మీద వివాహ విషయంలో ఏదైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత భయపడడం బాధపడడం కన్నా ముందే పరిష్కారం చేసుకోవడం అన్ని విధాలా మంచిదమ్మా. శుభం. నెక్స్ట్ పార్వతి గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. పార్వతి గారు నమస్కారం అండి. గురువు గారికి నమస్కారం, మీకు కూడా నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి? మా అమ్మాయి జాతకం తెలుసుకుందామని కాల్ చేస్తాను. ఓకే అండి, సంవత్సరం చెప్పండి అమ్మ. ఫస్ట్ ఇయర్. ఫస్ట్ 1977 అండి. 1977. ఓకే. మంత్? ఆగస్టు 28. ఆగస్ట్లో. ఓకే. డేట్ 28. ఓకే. టైం అండి? 11:47 అండి. ఉదయమా? మార్నింగ్. ఉదయం అండి. ఓకే. తను ఉద్యోగం మానేసిందండి. ఓకే. చాలా ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ పడుతూ ఉంది. మళ్ళీ అసలు ఉద్యోగం చేసేది ఉందా లేదా అదొకటిను. తను డైవర్స్ కూడా, ఓన్ సింగిల్ పేరెంట్ అన్నమాట, 2 పిల్లలు. ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటది మరి, ఇంకేమైనా ఉద్యోగం చూసుకుంటుందా అది నాకు తెలియట్లేదు. అందుకని మీకు కాల్ చేశాను. నాకే బాధగా ఉంది. సరేనమ్మా, చేసే ఉద్యోగమే మానేసింది. మంచి తెలియచేస్తానమ్మా. ఇవన్నీ మీరు ముందు చూసుకోవాలమ్మా. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంది తల్లి? అవునవును. ఇప్పుడు గడిచిపోయిన రోజుని మళ్ళీ మనం తీసుకురాలేము కదా. ఏదైనా సరే పర్వాలేదమ్మా, ఏదైనా పరిహారం ఉంటే చెప్తానమ్మా. అమ్మాయి పుట్టింది శ్రీ పింగళ నామ సంవత్సరం శ్రావణ మాసంలో పుట్టిందమ్మా. పౌర్ణమి? అవునమ్మా, పౌర్ణమి ఆదివారము, అంటే శ్రావణ రాఖీ పౌర్ణమి ఆ రోజు పుట్టింది. తను పుట్టిన నక్షత్రం కూడాను ధనిష్ట నక్షత్రం అమ్మా. 3-4 పాద సంధి, కుంభరాశి. అమ్మాయి యొక్క జాతక ప్రకారంగా వృశ్చిక లగ్నంలో పుట్టింది. తను పుట్టినటువంటి సమయాన్ని బట్టి తన జాతకం అంతా కూడాను, తన భవిష్యత్ అంతా కూడాను అడుగడుగున సమస్యలే. అంటే ఒక సమస్య తీరిపోయిందంటే మళ్ళీ ఇంకొక సమస్య. తన జాతకంలో వివాహ విషయంలోనూ తనకు మాంగళ్య దోషం ఉండడం వల్ల డైవర్స్ అయిపోయింది. లేదు కలిసి ఉన్నా కూడా భర్తకు గండమేనమ్మా. కాకపోతే అతను ఆయుష్వంతుడేమో కాబట్టి ఇది ఎడబాటు అనేది, విడిపోవడం అనేది జరిగింది. అంతేకాకుండా తన జాతక ప్రకారంగా ఆరోగ్యంగా పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉందమ్మా. కడుపుకు సంబంధించి ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా వచ్చాయమ్మా? లేదండి, మెంటల్ గా డిప్రెషన్ లో ఉంది బాగా. అవును, అంటే ఫ్యూచర్ లో కూడా కడుపుకు సంబంధించి, పేగులకు సంబంధించి, తలకు సంబంధించినటువంటి ఆపరేషన్లు జరిగే అవకాశం ఎక్కువగా ఉందమ్మా. అది జరగకుండా పూర్తిగా ఇప్పటికైనా కానీ తన జాతకాన్ని అంతా కూడా క్షుణ్ణంగా పూర్తిగా క్లియర్గా క్లారిటీగా తెలుసుకొని ఏ పరిష్కారం చేయాలో అది చేయండి అమ్మా. ఎందుకంటే ఎలాంటి అలా మనం నోటికొచ్చింది చెప్పకూడదు. ఎందుకు అంటే తనకు కరెక్ట్ అయినటువంటి సొల్యూషన్ మార్గాన్ని ఇవ్వాలి. అది ఆ కరెక్ట్ మార్గాన్ని మనము అన్వేషణ చేసినట్టయితే, పరిష్కారం చేసుకున్నట్టయితే జీవితం మళ్ళీ కొత్తగా ప్రారంభం. తన జీవితం అనేది అటు ఆరోగ్యపరంగాను మళ్ళీ ఆర్థిక పరంగాను తన మళ్ళీ పట్టుదల మనిషేనమ్మా. అన్నిట్లోనూ ప్రతి విషయాల్లోనూ ఏదైనా సరే అనుకున్నది సాధించే వరకు మళ్ళీ నిద్రపోయే రకం కాదు. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికైనా గట్టి పరిష్కారం చేసుకోండి అమ్మా, చక్కగా కలిసి వస్తుంది. శుభం. నెక్స్ట్ పవన్ గారు ఉన్నారు అనంతపురం నుంచి. పవన్ గారు. హలో. హలో మేడం. పవన్ గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బేబీ గురించి మేడం. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 30 తారీఖు 6వ నెల 2010. 2010 ఉదయం 11:45 నిమిషాలు. మంత్, డేట్ ఒకసారి చెప్తారా? 30 తారీఖు 6వ నెల 6th మంత్.
6 month 2010 అండి. ఓకే ఓకే. డేటు 30 తారీఖు 6th month 2010. హలో, పవన్ గారు. ఆ, ఇది నీ డేట్, మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ అనా? అవును సార్. అంటే కొడుకా పాప. పాప? సరేనన్నా. అమ్మాయి పుట్టింది శ్రీ వికృతి నామ సంవత్సరం జ్యేష్ఠ మాసంలో పుట్టింది నాన్న. అలాగే తను పుట్టినటువంటి తిథి వచ్చేసి బహుళ విద్య సోమవారము, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రము. అంటే 28వ తారీఖు కదా మీరు అన్నది? 30వ తారీఖు. సరేనన్నా. బహుళ చవితి బుధవారము, ధనిష్టా నక్షత్రం. తను పుట్టినటువంటి సమయ ప్రకారంగా, తన జాతక ప్రకారంగా వచ్చేటప్పటికి మకర రాశి, 1-2 పాద సంధి మకర రాశిలో పుట్టింది. అమ్మాయి పేరు కూడా జన్మనామం గాయత్రి. తనకు పెట్టాల్సిన పేరు మరి మీరు ఏం పేరు పెట్టారో. అయితే ఈ అమ్మాయి జాతక ప్రకారంగా ఆరోగ్యపరంగా చాలా సమస్యలు ఉన్నాయి, వివాహ విషయంలోనూ చాలా సమస్యలు ఉన్నాయి. ముందు జాగ్రత్త పాటించండి. అమ్మాయికి వచ్చేసి మాంగళ్య దోషము ఉంది. ఆరోగ్యపరంగా వచ్చేటప్పటికి తలకు సంబంధించినటువంటి ఏదైనా సరే పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉంది నాన్న. దీనికి ఏదైనా ముందు జాగ్రత్తగా పరిష్కారం చేసుకోండి, బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఏదన్నా అమ్మాయికి సమస్యలు వచ్చాయా నాన్న? హలో ఇంతకుముందు వచ్చింది 5 ఎప్పుడు? సంవత్సరాల కింద వచ్చింది. మీ వాయిస్ కట్ అవుతూ వస్తుంది నాన్న. 6-7 సంవత్సరాల మధ్యలో వచ్చింది సార్. మధ్య ఏం సమస్య వచ్చింది? డైలీ హాస్పిటల్ వెళ్ళాడు సార్. సరే పర్వాలేదు, ఇప్పటికైనా కూడా అది పెద్ద మేజర్ సమస్యలు ఉన్నాయి. అయితే మనకు లైవ్లో పూర్తిగా తెలుసుకోవడానికి ఎవరికీ వీలు కాదు. పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఎవరైనా సరే ఆ జాతకాన్ని పూర్తిగా సంపూర్ణంగా క్లారిటీగా తెలుసుకోండి. ఎందుకంటే చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్గా తెలుసుకోవడం మంచిది. తద్వారా ఏమవుతుందంటే మనకు ఏదైనా పర్ఫెక్ట్ అయినటువంటి పరిష్కార మార్గం దొరుకుతుంది. ఆ పరిష్కార మార్గం చేసుకున్నట్టయితే చక్కగా మనము మన వ్యక్తిగత జీవితం అనేది సంతోషంగా మన జీవన విధానం సాగిపోతుంది. ఎందుకంటే ప్రతి విషయంలోనూ తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అని మన పర్సనల్ లైఫ్ మనం చూసుకోవాలి. ఇది అందరికీ సంబంధం లేదు, ఎవరి యొక్క వ్యక్తిగత జీవితం వాళ్ళది. కాబట్టి ముందుగా తను ఆరోగ్యంగా బాగుంటేనే ఏదైనా అన్ని విషయాల్లో కూడా మనం ఏదైనా పరిష్కారం అనేది చేసుకోవచ్చు. కాబట్టి ముందు సంపూర్ణంగా తెలుసుకొని దానికి పరిష్కారం చేసుకోండి, చక్కగా సంతోషంగా ఉంటారన్న శుభం. నెక్స్ట్ సుజాత గారు ఉన్నారు, ప్రకాశం జిల్లా నుంచి. సుజాత గారు. అవును మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, సంవత్సరం చెప్పండి అమ్మా. ఫస్ట్ సంవత్సరము 2000 సంవత్సరము 2000. ఓకే. మంత్ వచ్చి 10వ నెల. ఓకే. డేట్ 20వ తారీఖు. 20. టైం చెప్పగలరా? రాత్రి 8 గంటల నుంచి 8:15 మధ్యలో పుట్టాడు. ఓకే, 8 గంటల నుంచి 8:15 మధ్యలో. ఓకే, గురువు గారు మీకు వివరాలు తెలియజేస్తారు. సరే. హలో గురువు గారు నమస్కారం అండి. దీర్ఘాయుష్మాన్ భవ. బాబు గురించి సార్ తెలియచేస్తానమ్మా. మీ అబ్బాయి పుట్టింది శ్రీ విక్రమనామ సంవత్సరం ఆశ్వేజ మాసంలో పుట్టారు. బహుళ అష్టమి శుక్రవారము, పుష్యమి నక్షత్రము, 2వ పాదము, కర్కాటక రాశిలో పుట్టారమ్మా. జన్మనామం వచ్చేసి హేమంత్ కుమారు. హనుమంత్ అని పెట్టారా? పర్వాలేదమ్మా. అయితే అబ్బాయి జాతక ప్రకారంగా అబ్బాయికి చదువులో కాస్త ఆటంకాలు ఉన్నాయమ్మా. ఇప్పుడు ఏం చదువుతున్నాడు అబ్బాయి? చదువు ఆపేసాడు స్వామి, చేతి పని చేసుకుంటున్నాడు. దాంట్లో కూడా ఏదో చిన్న సమస్యలాగా ఇబ్బందిగా ఉంటాడు. అవునమ్మా, తనకు విద్యలో కానీ ఉద్యోగంలో కానీ ప్రతి దాంట్లోనూ, అంటే వ్యాపారం చేసినా వ్యాపారంలో కానీ ఆటంకాలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయమ్మా. ఎందుకంటే వ్యాపారం పురుష లక్షణం. ఏదో ఒకటి మగవాడన్నాక ఏదో ఒకటి చెయ్యాలి, టైం వేస్ట్ కాకూడదు. కాబట్టి తన అభివృద్ధి కోసం తనకి ఒకసారిగా అబ్బాయి జాతకాన్ని పూర్తిగా క్లియర్గా క్షుణ్ణంగా పరిశీలించుకోండి. దానికి కరెక్ట్ అయినటువంటి రెమెడీ చేసుకోండి. అబ్బాయి స్థిరపడతాడమ్మా. మళ్ళీ
చక్కగా గురువు గారు అబ్బాయి హైదరాబాద్ లో ఉన్నాడు, నిన్ను కలవాలంటే ఎట్టా అనేది నాకు తెలియాలి గురువు గారు. మంచిదమ్మా, పర్వాలేదు. నేను ఉండేది హైదరాబాద్లో చందానగర్, మన మెయిన్ రోడ్డే, మై హోమ్ జ్యువెలరీ పక్కనే, అనగా ఆర్ఎస్ బ్రదర్స్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా. ఈ కాంటాక్ట్ నెంబర్ ఉంటాయి, తీసుకొని వచ్చి కలవచ్చు. అబ్బాయికి కరెక్ట్ అయినటువంటి మార్గాన్ని నిర్దేశిస్తాను. దాని ప్రకారంగా తన జీవితం బాగుపడుతుందమ్మా. అలా చేసుకోండి. శుభం. నెక్స్ట్ త్రినాథ్ గారు ఉన్నారు బొబ్బిల్ నుంచి. త్రినాథ్ గారు నమస్తే అండి. హలో, నమస్తే మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గురించి మేడం. ఓకే, ఇయర్ చెప్తారా? 1783 మేడం. 1783. 1983. ఓకే, సంవత్సరం 1983, మంత్ 7, ఫస్ట్. ఓకే, టైం చెప్పగలరా అండి? ఉదయం మేడం, అంత పర్ఫెక్ట్ గా టైం తెలియదు. ఓకే, మార్నింగ్ ఎర్లీ అవర్సా? డేట్ 1 మంత్ 7 నెల 1983. సరేనండి. హలో, చెప్పండి. అందాజ్ టైం తెలియదా అండి? టైం అంత కరెక్ట్ తెలియదు. అంటే ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా? హలో, మార్నింగ్ అని అన్నారు, బట్ అది ఎర్లీ మార్నింగ్ ఏంటో. సరే, పర్వాలేదు. అబ్బాయి పుట్టింది శ్రీ రుద్రోద్గారి నామ సంవత్సరం జ్యేష్ఠ మాసంలో పుట్టాడు. అలాగే అబ్బాయి పుట్టినటువంటి తిథి వచ్చేసి బహుళ షష్ఠి, శుక్రవారము, శతభిష నక్షత్రము, 4వ పాదము, కుంభరాశి. కానీ ఆ రోజు ఎప్పుడు పుట్టినా కూడా కుంభరాశే. తన పేరు కూడాను సురేంద్ర, ఇలా జన్మనామము. అయితే తన పుట్టినటువంటి జాతక ప్రకారంగా తనకు కూడా విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, అలాగే వివాహ విషయంలో కూడాను సమస్యలు ఉన్నాయి. వాటికి సంబంధించి పరిష్కారం చేసుకోండి. పూర్తిగా తెలుసుకొని పరిష్కారం చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం ఏదో ఒకటి మనకు తోచిన పరిష్కారం రెమెడీ చెప్పడం అనేది కరెక్ట్ కాదు. జాతకానికి తగినట్టుగా పరిష్కారం రెమెడీ చెప్తే ఆ యొక్క జాతకుడు కరెక్ట్గా ఆ పరిష్కార మార్గం ఆచరించినట్టయితే తప్పకుండా సక్సెస్ అవుతారు ఎవరైనా కూడాను. ఈ ప్రపంచంలో ప్రతి దానికి మార్గం ఉంటుంది. ఆ మార్గాన్ని కరెక్ట్గా మనం అనుసరించినప్పుడే మనం జీవితంలో సుఖ సౌఖ్యాలను పొందే అవకాశం ఉంటుంది, సంతోషంగా జీవించేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఈ జీవితాలతో పోరాడడం, కష్టపడుతూ ఉండడం కన్నా, అంటే మనం ఏదేదో పరిష్కారాలు రెమెడీలు చేయడం కన్నా పర్ఫెక్ట్ అయిన రెమెడీ చేసినట్టయితే ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, అది ఎంతటి సమస్య నుంచైనా సరే బయటపడే అవకాశం ఉంటుంది. ఈ రోజు కాకపోయినా రేపు. నెక్స్ట్ కాలర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు వెస్ట్ గోదావరి నుంచి. చంద్రశేఖర్ గారు నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి అండి, 5వ తారీఖు ఓకే 9వ నెల ఓకే 1993 ఆదివారం రాత్రి టైం చెప్పగలుగుతారా? 11:55. ఓకే, సో 1993 5వ నెల 9వ మంత్ సెప్టెంబర్. అవునండి. డేట్ 5th. అవునండి. నైట్ 11:55. అవునండి. ఓకే, తెలియచేస్తాను. హలో, నమస్కారం గురుగారు. దీర్ఘాయుష్మాన్ భవ. ఎక్కడి నుంచి చేస్తున్నారు? మాది ఆర్వీల్ అండి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, కత్తిరి మండలం. సంతోషం. సరేనండి, అబ్బాయి గురించి తెలియచేస్తాను. మ్యారేజ్ కుదరట్లేదండి, ఎంత ట్రై చేసినాను. ఓకే, అబ్బాయి పుట్టింది శ్రీముఖనామ సంవత్సరము అధిక భాద్రపద మాసంలో పుట్టాడు. అవునండి. ఆ సంవత్సరం అధిక మాసం వచ్చింది. అలాగే తన పుట్టిన తిథి కూడాను బహుళ పంచమి, ఆదివారము, అశ్విని నక్షత్రము, 4వ పాదము. 4వ పాదం అండి. అవును, మేషరాశి, 3-4 పాద సంధి. ఇవన్నీ కూడా నీకు రఫ్గా చెప్తున్నాను. అవును సార్. ఎవరికైనా కూడా, ఎందుకంటే మనము లైవ్ లో సమయం సరిపోదు కాబట్టి. అవునండి. అవునండి. నీకు అపాయింట్మెంట్ తీసుకొని పూర్తిగా నువ్వు ప్రతిదీ రికార్డింగ్ చేసుకోవచ్చు, పర్ఫెక్ట్ గా ఉంటుందన్నమాట. నీకు ఎప్పుడైనా అది ప్రూఫ్ లాగా ఉంటాయి. అంటే మనము మళ్ళీ దాన్ని రిపీట్ చేసుకొని వినడానికి అవకాశం ఉంటుంది మన డౌట్ ఉన్నప్పుడు. ఎందుకంటే పర్ఫెక్ట్ గా తెలియచేసేటప్పుడు ఎప్పుడైనా సరే దాన్ని మనము కరెక్ట్ గా చెప్పచ్చు కూడాను. సరే, పర్వాలేదు. అయితే తన పుట్టినటువంటి సమయ ప్రకారంగా, తన జాతక ప్రకారంగా విద్యలో కాస్త ఆటంకాలే ఉన్నాయి, వివాహ విషయంలో కూడాను ఆటంకాలే ఉన్నాయండి.
చదువులో ఏమన్నా ఆటంకం జరిగిందా ఇంటర్లో? లేదండి, ఏం అవ్వలేదండి. సంతోషం, అదృష్టవంతుడే. అలాగే ఉద్యోగ విషయంలో కూడాను కాస్త ఏదైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఏం చేస్తారంటే ముందుగా గణపతికి ఒకసారి ఎప్పుడైనా వీలు చూసుకొని తనకు కుదిరినప్పుడు బుధవారం కానీ ఆదివారం కానీ ఒక 9 వారాలు గణపతికి గరికతోటి అష్టోత్తరాలు చేయించండి. చక్కగా అంటే ఉద్యోగంలో ఎటువంటి నష్టాలు ఉండవు. తర్వాత వివాహ విషయంలోకి వచ్చేటప్పటికి ఆలస్యం ఎందుకు జరుగుతుంది అంటే అబ్బాయి జాతక ప్రకారంగా కుజదోషము ఉంది, అలాగే నాగదోషం కూడా ఉంది. అవునండి, వీటికి సంబంధించి ఏమైనా పరిష్కారం చేశారా? చేసామండి. శ్రీకాళహస్తిలోనే రాహుకేతు పూజ చేయించుకుంటున్నామండి. పర్వాలేదు, రాహుకేతుల దోషం లేదు. నేను కాలసర్ప దోషం అని చెప్పలేదన్నమాట. అంటే ఏదైనా నేను ఇందాకే చెప్పాను, కాలసర్ప దోషం ఉంటే మనం శ్రీకాళహస్తి వెళ్ళి చేసుకుంటే శుభం. అందులో స్థాయిలు ఉంటాయన్నమాట. దానికి సంబంధించి తన జాతక ప్రకారంగా మనం జాతకాన్ని పూర్తిగా చూసుకొని చెప్తేనే బాగుంటుంది. నాకు క్షుణ్ణంగా చూడడానికి సమయం అది క్లారిటీ ఉండదు. దానికి పరిష్కారం ఇంకోసారి చేయించండి, మంచిగా హోమం చేయించండి, వెంటనే వివాహం అయిపోతుందండి. శుభం. ధన్యవాదాలండి గురువు గారు. ఈరోజు కాలర్స్ వాళ్ళ సమస్యలకి సంబంధించి మీరు జాతక పరంగా వారికి వివరించారు. ధన్యవాదాలు మీకు. సర్వే జన సుఖినో భవంతు. ఇది వాటి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.